ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాల మొదటి ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన ఎంతో ఆనందకరమైనటువంటి దినము. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14 నుంచి 16వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12, 13 వచనములు, 4వ అధ్యాయము 1, 2 వచనములు. సువార్త పట్టణము లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుంచి 28 వరకు, మరి 34 నుంచి 36వ వచనం వరకు. సువార్త పట్టణం చదువుకుని తదుపరి వాక్యాన్ని ఆలకిందాము. ఏలిన వారు మీతోనుదురుగాక, మీ ఆత్మతోనుదురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుంచి 28 మరియు 34 నుంచి 36వ వచనం వరకు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలల్లా అల్లకొల్లల మగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యము కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోను మహామహిమతోను ఆకాశమున మేఘూరుడ వచ్చుట వారు చూచెదరు. ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. తోస విశాశక్తితో త్రాగుడుతో చీకు సింతలతో మీ హృదయములు మందముగాకుండా అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును. ఏలైనా ఆ రోజు భూలోకవాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి తప్పించుకొని మనుష్య కుమారుని సమక్షమున నిలబడుటకు కావలసిన శక్తిని పొందుటకు ప్రార్థించు జాగరూకులై ఉండు. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఆగమన కాలము మొదటి ఆదివారము. ఆగమన కాలము మొదటి ఆదివారం. అయితే ఆగమనము అంటే ఏమిటి? ఆగమనము అంటే ఎదురు చూచుట, నిరీక్షించుట, వేసియుండుట. ఎవరి కొరకు నిరీక్షించాలి? ఎవరి కోసం వేసి ఉండాలి? అంటే మనము దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా రానున్నటువంటి క్రీస్తు ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. రానున్నటువంటి మెస్సియా కొరకు, రానున్న రక్షకుడు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాము అని అర్థం. గమనించండి ప్రియులారా, ఒక స్కూల్కి వెళ్ళినటువంటి కుమారుడు గాని కుమార్తె గాని
స్కూల్కి వెళ్ళి ఆలస్యమైనప్పుడు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. అదే వ్యాపారమునకు ఉద్యోగమునికి వెళ్ళిన భర్త రాలేదని భార్య ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఎదురు చూస్తున్నటువంటి కాలాన్ని నిరీక్షణ కాలము, ఆగమన కాలము అంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆగమన కాలములో ముఖ్యముగా ఆగమన కాలం ఈ మొదటి ఆదివారం మొదలుకొని 4 ఆదివారాలు అయ్యి ఐదవ ఆదివారం వచ్చేదే క్రిస్మస్ పండుగ. అయితే మొదటి వారము ఓదారపు కొవ్వొత్తిని వెలిగిస్తారు. అంటే ఓదారపు కొవ్వొత్తి అంటే ఫస్ట్ సండే ఆఫ్ అడ్వాంట్, అంటే ఆగమనం యొక్క మొదటి ఆదివారం. అంటే క్యాండిల్ ఆఫ్ హోప్, అంటే క్యాండిల్ ఆఫ్ హోప్ అంటే ఆశ. రెండవ ఆదివారం చూస్తే ఓదారం కొవ్వొత్తిని వెలిగిస్తారు, క్యాండిల్ ఆఫ్ పీస్ అంటే శాంతి. మూడవ చూసినట్లయితే క్యాండిల్ ఆఫ్ జాయ్ అంటే ఆనందం. నాలుగవది లవ్, ప్రేమ. ఐదవ వారము తెలుపు రంగు కొవ్వొత్తు, క్యాండిల్ ఆఫ్ వైట్. అంటే ఈ తెలుపు కొవ్వొత్తు అంటే క్రీస్తు ప్రభువును సూచిస్తుంది. అంటే ఈ 4 వారాలు కూడా మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క సందేశాన్ని మనం వినబోతున్నాం. అయితే ఈరోజు ఫస్ట్ సండే ఆఫ్ అడ్వాంట్ అంటే మరి అంటే ఫస్ట్ సండే ఆఫ్ అడ్వాంట్ హోప్ అంటే ఆశ. అంటే ఆశ అన్న దాని గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. మన యేసు ప్రభు వారు కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు వారు ఈ లోకాలు రాబోతున్నాడని ఆశతో నిరీక్షిస్తూ ఉన్నాము, సిద్ధపడుతూ ఉన్నాము. మరి పండగ వస్తుందంటే ఇల్లు శుభ్రం చేసుకుంటారు, బూసులు దులుపుకుంటారు, అలాగే గోళ్ళకి పెయింటింగ్లు కొట్టిస్తూ ఉంటారు, అలాగే ఇంకా రకరకాల డెకరేషన్లు చేస్తూ ఉంటారు. అలాగే క్రీస్తు ప్రభు వస్తున్నాడని మనలో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి బూసు దులుపు అంటే ఈ పాపము, కుట్రలు, కుతంత్రాలు, అహంకారము, శత్రుత్వము, ప్రేమ లేనటువంటి జీవితాలను శుభ్రపరుచుకుని క్రీస్తు ప్రభు ఎక్కడే జన్మిస్తే కాదు, ఆ క్రీస్తు ప్రభు నా హృదయంలో జన్మించాలి, అప్పుడే నిజమైన క్రిస్మస్ అని క్రీస్తు ప్రభు పండగ కొనియాడడానికి ఎదురు చూస్తున్నటువంటి మొదటి ఆదివారము క్యాండిల్ ఆఫ్ హోప్, ఆశ అంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మనము ఎదురు చూస్తూ ఉంటాం, క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. అదే విధముగా ఆ క్రీస్తు ప్రభు కొరకు కొన్ని వాక్యాలను మనము లేఖనాల ద్వారా ధ్యానించుకోబోతున్నాం. మొదటి పట్టణంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14-16 చూసినట్లయితే, నీతి గల ఆ రోజులలో ఆ కాలము దావీదు రాజు వంశము నుండి నీతి గల కొమ్మను సిగిరింపజేతును, అతడు దేశమంతటా నీతిని ధర్మమును పాటించును, ఆ కాలమున యోధ రక్షణ పొందును, యెరూషలేము భద్రముగా నుండును, ప్రభు మనకు రక్షణము అని ఆ నగరమునకు పేరిడుదురు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి గల రాజు రానన్నాడు, దావీదు వంశములో నుండి ఒకడు రానన్నాడు. ఆ రాజే నిజమైనటువంటి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు సువార్త పట్ల చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మరి ఆయన మొదటి రాకడ క్రీస్తు జన్మదినం అయితే
రెండవ రాకడ అయినటువంటి క్రీస్తు ప్రభు రెండవ రాకడకే మనం ఎదురు చూడాలి అని లేఖనము తెలియజేస్తుంది. ఆ రోజులలో ఆ కాలములో సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపిస్తాయి. ఒక దేశం మీద యుద్ధాలు, ఒక రాజ్యం మీద యుద్ధాలు, భూకంపాలు, మరి అలా జల ప్రళయాలు, మరి అదే విధముగా ఇవన్నీ చూసినప్పుడు రక్షణ కాలము దగ్గరలో ఉన్నదని మనం తెలుసుకోవాలి. దేవుడు లోక రక్షకుడు వస్తున్నాడని మనము అర్థం చేసుకోవాలి. ఆ లోక రక్షణ రానన్నటువంటి ఆ లోక రక్షణ కొరకు మనం ఏ విధంగా సిద్ధపడాలి అంటే, తోసా విషయములో చిన్న విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. చింతలతోనూ చీకులతోనూ త్రాగుడుతో మందమత్తులు కాకుండా ఆ రోజు భూలోక వాసులందరిపైకి ఉచ్చువలే వచ్చును. రానున్నటువంటి సంఘటనల నుండి, రానున్న ఉగ్రతను తప్పించుకోవడానికి, మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి ప్రార్థన చేస్తూ జాగరూకులు ఉండాలంటున్నాడు, సిద్ధపడి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు లోకా గారి ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయము ఎప్పుడు వచ్చినో తెలియదు. ఆ క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడని చెప్పి, వస్తున్నాడని చెప్పి మనం ఏ విధంగా ఎదురు చూస్తున్నామో, క్రీస్తు ప్రభు కొరకు ఆ జన్మదినానికి ఏ విధంగా సిద్ధపడుతున్నామో, క్రీస్తు ప్రభు మొదటి రాకడ వచ్చాడు. తర్వాత ఆయన పాపుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి, పునరుద్ధరణ 3వ దినాన్ని పరలోక రాజ్యంలో తండ్రి దేవుని చెంతలో కూర్చున్నారు. అదేవిధంగా రెండవ రాకడ రానున్న క్రీస్తు ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి, సిద్ధపడాలి. మనలో ఉన్న స్వార్థము, అసూయ, పాపము, కుతంత్రాలను మనలో ఉన్నటువంటి మురికిని శుభ్రంగా తీసుకువేసుకుని పరిశుద్ధపరుచుకుని ఆయన యొక్క రాకడకు, ఆయన జన్మదినానికి మరి సిద్ధపడాలని వాక్యం తెలియజేస్తుంది. అదే విధముగా రెండవ పాఠంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12, 13, 4వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, మన దేవుడు తండ్రేగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమే నిందారహితులగుదురు. అంటే పరిశుద్ధత కలిగి, పరిశుద్ధ లేకోకుండా దేవునికి ఇష్టడొకటి అసాధ్యమని వాక్యమే తెలియజేస్తుంది. పరిశుద్ధత కలిగి, పరిశుద్ధాత్మ పొందుకుని, పవిత్రాత్మ పొందుకుని, ఆయన దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని ప్రేమను వర్ధిల్లుతూ ఆయన ఇచ్చినటువంటి సత్యాలను గ్రహిస్తూ గట్టిగా పట్టుకుని ఆయనలో పరిశుద్ధతగా జీవించాలన్నదే పౌలు గారు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా అట్లే జీవించు అభివృద్ధి సాధింపాలని మేము ఇప్పుడు ప్రభువు యేసు నామమున బ్రతిమాలుచున్నామని పౌలు గారు తెలియజేస్తున్నాడండి. మరి ఈ విధంగా రెండవ రాకడకు సిద్ధపడాలి. మొదటి రాకడ మనము ఆల్రెడీ చూస్తున్నాము, ప్రతి సంవత్సరము చూస్తూనే ఉన్నాము. అదే విధముగా ప్రతి సంవత్సరం చూస్తున్నాము, సిద్ధపడుతున్నాము. మనలో ఉన్న పాపాలు కడుక్కుంటున్నాము, పాప సంగతి చేస్తున్నాము, పాపాలు ఒప్పుకుంటున్నాము. అదేవిధంగా రానున్న సంఘటన చూసి మనం సిద్ధపడాలి. దేవుని భయభక్తులు కలిగి ప్రతి ఆదివారం కానీ, అప్పపడవలో కానీ ఆ ప్రార్థన విషయంలో మాత్రం జాగరూకులై ఉండాలి. ఈ లోకము అశాశ్వతమైనది కాబట్టి, శాశ్వతమైన లోకం పరలోక రాజ్యము కాబట్టి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడాలి. అదే విధముగా మరి ఈరోజు మనం చూస్తున్నాం, మరి ఫస్ట్ సండే అడ్వాన్స్ హోపింగ్, ఆశ కలిగి మనము ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఆ యేసు ప్రభు జన్మదినానికి మనము సిద్ధపడాలి. మనలో పాప కళంకాలన్నింటిని కడుక్కొని మరి ఆయన యొక్క జన్మదినానికి సిద్ధపడాలి. అదే విధముగా రానున్నటువంటి క్రీస్తు ప్రభు మరి ఈ లోకంలో చూసే సూచనలు బట్టి మనము కూడా రెండవ రాకడ అనే మొదటి రాకడ చూసాము కాబట్టి రెండవ రాకడకే వస్తున్నటువంటి ఆ రారాజు సైన్యంలోకి అధిపైనటువంటి యేసు ప్రభు కొరకు మనం ఎదురు చూస్తూ మరి ఆయన ప్రేమను జీవిస్తూ మరి ఇక్కడ మంచిగా బ్రతికి చక్కనైనటువంటి ఆశీర్వాదం పొందుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. మరి ఈ వర్తమానం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరముగా దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బహుగా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.